నమస్తే, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. ఈ వీక్ అంతా మనం డోగ్రా క్విజిన్ లో ఉన్నాం కదా. సో అక్కడికి సంబంధించిన ఒక గొప్ప విషయం మీకు చెప్పాలండి. అశోక్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర, అలాగే ఇంకా బోల్డ్ అన్ని అవార్డ్స్ మనం ఎప్పుడూ మిలిటరీ ఆర్మీలో ఇలాంటి అవార్డ్ పేర్లన్నీ వింటూ ఉంటాం కదా. ఇంతకీ డోగ్రా రీజన్ గురించి చెప్తూ, క్విజన్ గురించి చెప్తూ, ఈ అవార్డుల గురించి, ఈ బిరుదుల గురించి ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? డోగ్రాలోని దేశం కోసం ప్రాణాలు ఇచ్చే ఎంతో మంది సిటిజన్స్ ఉంటారండి. అంటే ఎస్పెషలీ మిలిటరీలో వర్క్ చేసేవాళ్ళు, ఆర్మీలో వర్క్ చేసేవాళ్ళు ఉంటారనమాట. వాళ్ళకి దేశభక్తి నరాల్లో ఉంటుంది. అంటే వాళ్ళు దేశానికి కట్టప్పలు లాంటి వాళ్ళు, చాలా గొప్ప వ్యక్తులు అనమాట. వాళ్ళు దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మరి ఆ క్విజిన్ నుంచి తీసిన వంటలు మనం నేర్చుకుంటున్నాం, తయారు చేసుకుంటున్నాం, టేస్ట్ చేస్తున్నాం అంటే నిజంగా మనకెంత అదృష్టం అనుకోవాలి కదా. సో మరి నెక్స్ట్ మన ఫస్ట్ రెసిపీ, ఈ డోగ్రా క్విజిన్ నుంచి తీసిన ఫస్ట్ రెసిపీ ఏంటో చెప్పనా? పేరు చాలా బాగుంటుంది, ఆర్యా. ఆర్యా సినిమా గుర్తుంది కదా. సో పేరు కూడా బాగా ఈజీగా గుర్తుంటుంది, ఆర్యా అనమాట. సో మరి ఆర్యా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఆర్యా అంటే ఇది ఒక కర్రీ లాంటిదనే చెప్పాలి. దీన్ని నాన్తో, పరాఠాతో, రోటీస్తో తీసుకుంటే బాగుంటుంది. చాలా వెరైటీగా తయారు చేసుకుంటారు. అయితే పుల్లని పెరుగుతో చేసుకుంటే ఇది బాగుంటుంది. సో ఏం చేయాలంటే, పెరుగు తయారు చేసుకున్న అంటే మనం పాలు తోడబెట్టి పెరుగు తయారు చేసుకుంటాం కదా, దాన్ని ఒక 10 hours బయట వదిలేసేయాలన్నమాట. సో అలా వదిలేసిన పెరుగు తీసుకొని, బాగా పులిసిపోయి ఉంటుంది కదా, అప్పుడు దాన్ని ఇలా బీట్ చేసుకోవాలి. ఓకే, బీట్ చేసుకున్నాక ఇందులో కాస్త ఆవ పొడి వేసుకోండి. మనకి టేస్ట్ వచ్చేదంతా ఆవ పొడిలోనే. సో ఆవ పొడి ఎక్కువ వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేద్దాం. లేదు మీకు టైం ఉంది అంటే ఇలా ఆవపొడి కలిపేసుకున్న పెరుగు ఉంటుంది కదా, దీన్ని మీరు బయట, అంటే నైట్ ఫర్ ఆల్మోస్ట్ రేపు మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి, ఈ రోజు నైట్ బయట పెట్టేసుకొని అలా కిచెన్లో వదిలేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్కి మీకు రెడీగా ఉంటుంది అనమాట. ఉత్తి పెరుగు కన్నా ఇలా ఆవపొడి కలిపి వదిలేస్తే ఆవపొడి ఏంటంటే పెరుగులో ఊరి బాగుంటుంది. ఇలా 10 hours ఉంచుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. రోటీలతోని, పరాటాలతోని పెద్ద ప్రాబ్లం ఏంటంటే దానికి కాంబినేషన్ ఏం కర్రీ చేసుకుంటా అని ఇంట్లో లేడీస్ చాలా ఆలోచిస్తారండి. నైట్కి రోటీలు చేస్తున్నాను, కాంబినేషన్ ఏ కర్రీ చేస్తే బాగుంటుంది? ఎన్నిసార్లు బంగాళదుంప చేసుకుంటాం, బంగాళదుంప ఎక్కువ తినకూడదు, లావ్ అయిపోతాం. వంకాయ నేను వండాను, కాలీఫ్లవర్ ఆల్రెడీ మనం చేశాను, క్యాబేజ్ అవుతొద్దు, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. ఇలా రకరకాల ముచ్చట్లు పెట్టుకొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఒక మంచి రెసిపీ ఉందండి డోగ్రా క్విజిన్లోని, అదే ఈ రెసిపీ. మరి అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను. చాలా ఫాస్ట్గా 10 నిమిషాల్లో అయిపోతుంది. కాకపోతే పెరుగు మాత్రం మీరు ముందు రోజు రాత్రి బయట పెట్టుకోవాలి. ఆవ నూనె వేసుకోండి. ఆవ నూనె బాగా మరగాలన్నమాట, అంటే హీట్ అవ్వాలి. హీట్ అవ్వకుండా మాత్రం ఎప్పుడు పోపు పెట్టకూడదు ఆవ నూనెతో. మామూలు నూనె కాస్త వేడెక్కకపోయినా వేసేయచ్చు, కానీ ఆవ నూనె మాత్రం సెగలు రావాలి. వేడెక్కింది, నాకు స్మెల్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం మెంతులు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, చేదు వస్తుంది. ఆ తర్వాత బంగాళదుంప తొక్క తీసి ఏదో ఉడికించి పెట్టుకోండి. ఎక్కువ టైం ఉంటే పచ్చితే వేసేసుకోవచ్చు. మనం కట్ చేసుకున్నాం కదా, తొక్క తీసేసుకున్నాం. ఆల్రెడీ కట్ చేసుకుందే, ఇంకొంచెం చిన్న పీసెస్ కట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే
ఒకసారి వీటిని కలుపుకొని సాల్ట్, పసుపు, కారం వేసుకోవాలి. ఓకే, ఇంకా ఈ డోగ్రా రీజియన్లోని ఫెస్టివల్స్ గురించి చెప్పాలండి, చాలా ఇంపార్టెంట్. అయితే వీళ్ళు ఒక ఫెస్టివల్ చేసుకుంటారు, లోరీ అని ఒక ఫెస్టివల్. జనవరిలో సంక్రాంతి ముందు చేసుకుంటారు అనమాట. ఈ ఫెస్టివల్ చాలా బాగుంటుంది. ఫ్రూట్స్ తోటి అలాగే ఫ్లవర్స్ తోని ఈ ఫెస్టివల్ని చాలా బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. సో నెక్స్ట్ చేసుకునేది బైసాఖి అనే ఫెస్టివల్ చేసుకుంటారు. బైసాఖి అంటే వైశాఖ మాసం, మన తెలుగు వాళ్ళు అంటాం చూడండి వైశాఖ మాసం అని. వైశాఖ మాసంలో వచ్చే మొదటి వారంలో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదేంటంటే వాళ్ళకి పంట వస్తుందంట. సో హార్వెస్టింగ్ ఫెస్టివల్గా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది కూడా వాళ్ళకి చాలా ఆస్పీషియస్, చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, ఈ పేరుకి ఏదైతే ఉందో దీన్ని బాగా బీట్ చేయాలంటే బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఫోర్క్ కానీ స్పూన్ కానీ యూజ్ చేసి కలుపుకోండి. మీ దగ్గర బ్లెండర్స్ ఉంటే బ్లెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెరుగుని ఇందులో వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కాస్త ఆ పెరుగు బంగాళదుంపలు ఉడికేదాకా ఇలా ఉంచుకోవాలి. సో మూత పెట్టుకుందాం. ఇంకాస్త దగ్గరికి అయితే అయిపోయినట్టే. చూసారు కదా, పొటాటో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఆ గ్రేవీ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, మీకు లోరీ ఫెస్టివల్ అలాగే బైసాఖి ఫెస్టివల్ గురించి చెప్పాను కదండి. లోరీ ఫెస్టివల్ అంటే ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఫ్రూట్సే కాకుండా ఇల్లులు వీధులు అన్నీ కూడా కలర్ పేపర్స్తో డెకరేట్ చేస్తారట. ఇంకొక విషయం ఏంటంటే ఈ పండగకి ఒక ప్రత్యేకత ఉంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా కొత్తగా పిల్లలు పుట్టిన జంటలు ఉంటారు చూసారా, వాళ్ళు పెళ్లి కాని అబ్బాయిలకి గిఫ్ట్లు ఇవ్వాలంటండి. సో ఫ్యామిలీలో ఎవరికైతే కొత్తగా పెళ్ళైందో, ఎవరికైతే కొత్తగా పిల్లలు పుట్టి తల్లిదండ్రులు అయ్యారో ఆ జంటల నుంచి పెళ్లి కాని అబ్బాయిలందరూ వెళ్ళి గిఫ్ట్లు తెచ్చుకుంటారంట. సో ఇది లోరీ ఫెస్టివల్లోని ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, మరి కదా దగ్గరికి అయిపోయింది కదా, ఒక బౌల్ తెచ్చేసుకున్నా డిష్ అవుట్ చేసుకుందాం. మీకు కావాలంటే ఈ పొటాటోని మీరు మ్యాష్ చేసేసుకోవచ్చు అనమాట. సో దానివల్ల గ్రేవీ ఎక్కువ అబ్జార్బ్ చేసుకొని బాగుంటుంది రోటీకి. మీకు ఇంకా కావాలంటే థిక్గా చేసుకోవచ్చు, ఇంకా కావాలంటే బంగాళదుంపలు ఎక్కువగా వేసుకోవచ్చు, లేదా బంగాళదుంపల ప్లేస్లో వేరే ఏదైనా వెజిటేబుల్ని కూడా వేసుకోవచ్చు. కానీ వాళ్ళు మాత్రం ఆర్యా అనే ఈ రెసిపీని బంగాళదుంపలతోనే చేస్తారు. సో మరి ఆర్యా రెడీ అయిపోయింది. ఆర్యాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఆర్యాకి కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, ఆవపొడి 1/2 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, బంగాళదుంప ముక్కలు 4, ఉప్పు తగినంత, ఆవ నూనె 4 టీ స్పూన్లు. ఆర్యా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో పెరుగు వేసి బీట్ చేసి ఆవపొడి కూడా వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పాన్ పెట్టి ఆవ నూనె వేసి అందులో మెంతులు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలిపి ఉప్పు, కారం, పసుపు, బీట్ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి కాస్త నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆర్యా రెడీ. ఆర్యాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు టేస్ట్ చెప్తాను. టేస్ట్ చెప్పి ఇది రోటీతో బాగుంటుందా, పరోటాతో బాగుంటుందా, లేకపోతే రుమాలి రోటీతో బాగుంటుందా, చపాతీతో బాగుంటుందా, టేస్ట్ చేసేది చెప్పు. బంగాళదుంప ఎందులో వేసినా బాగుంటుందండి. నా ఫేవరెట్ వెజిటేబుల్ ఏంటంటే పొటాటో. ఏం చేసినా దాని రుచి బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టం కదా పొటాటో అంటే.
ఓకే, మస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం కదా, అది ఆవ పొడి వేసుకున్నాం. దీన్ని మనం ఆవ నూనెలో కుక్ చేసుకున్నాం. సో దీని ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా డిఫరెంట్. ఆవ నూనె ఎంజాయ్ చేసే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ, ఈజియెస్ట్ రెసిపీ, ఎందుకంటే అంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బాగుంది, రొట్టెతో కూడా బాగుంటుంది, ఇడ్లీలతో కూడా బాగుంటుందండి. ఎందుకంటే ఇడ్లీలతో చట్నీ తిని తిని బోర్ కొట్టింది. ఈ మధ్యకాలంలో అయితే నేను ఇడ్లీని చట్నీతో మానేసి చక్కగా కారపొళ్ళు లేకపోతే ఏదైనా కర్రీస్ ఉంటాయి కదా వాటితో తీసుకుంటున్నాను. ఇది ఇడ్లీతో కూడా బాగుంటుంది అండ్ దోశతో కూడా బాగుంటుంది, చపాతీతో కూడా బాగుంటుంది. మీ ఇష్టం, పరాటా, నాన్, ఇంకా మీ అకౌంట్లో ఏవి కావాలంటే వేసుకోండి. కానీ రైస్తో మాత్రం తినే ఐటమ్ అస్సలే కాదు, ఎందుకంటే దీనికి గ్రేవీ ఉండదు కాబట్టి. సో పెరుగు కొంచెం కొంచెం పుల్ల పుల్లగా తగులుతుంది అండ్ ఆవు పొడి టేస్ట్ తెలుస్తుంది. బంగాళదుంపలు అందులో బాగా ఉడికి బాగున్నాయి. కానీ ఉప్పు కారం చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఉప్పు సరిపోకపోతే మాత్రం బాగోదు. మర్చిపోయాను ఇంకొక విషయం చెప్పాలి మీకు, ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే పెరుగు ఎక్కువ వేసుకుంటున్నాం కదా. సో మామూలు కూరల్లో వేసేదానికన్నా ఉప్పు కాస్త ఎక్కువ పడాలి. అండ్ పొటాటో రెసిపీ చేసుకునేటప్పుడు ఉప్పు ఎక్కువ పడుతుంది. పొటాటోస్కి ఒక గుణం ఉంటుంది, ఏంటంటే ఆ ఉప్పుని లాగేస్తాయి అనమాట. అందుకే ఎప్పుడైనా కూరలో ఎక్కువ ఉప్పు వేస్తాయంట, ఒక బంగాళదుంప ముక్క కోసం అందులో పడేస్తే ఉప్పు అంతా పోతుందంట, అంటే లెవెల్ అయిపోతుంది అనమాట. సో బంగాళదుంపకి ఉప్పు పడుతుంది, పెరుగుకి ఉప్పు పడుతుంది. కాస్త వండేటప్పుడు ఉప్పు ఎక్స్ట్రా వేసుకోండి. సో చాలా బాగుంది. మరి ఇది పక్కన పెట్టి ఇంకొక మంచి రెసిపీ చేయాలనుకుంటున్నాను ఏంటండి, అదేంటంటే కాంతి కబాబ్. ఇది ఒక కబాబ్ రెసిపీ, బాగుంటుంది. మరి అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కాంతి కబాబ్ అంటే ఇదేదో కబాబ్ లాగా ఉంటుంది. మోనిక ఎలాగా బొగ్గు మీద కాలుస్తుందా, అగ్గి మీద కాలుస్తుందా, స్టవ్ మీద కాలుస్తుందా అనుకుంటున్నారేమో. అక్కడే తప్పులో కాలేశారు. ఎందుకంటే ఇది కబాబ్ అని పేరు పెట్టారు కానీ కబాబ్ లాగా ఉండదు, కర్రీ స్టైల్లో ఉంటుంది. సో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇది కూడా వాళ్ళు రోటీ నాన్తో తీసుకుంటారంట. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, నేను ఒకసారి కాస్త బాయిల్ చేసుకున్న మటన్ తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం జీలకర్ర, ఇది మ్యారినేషన్ కోసం యూజ్ చేస్తున్నాం. సోమ్, ధనియాల పొడి, కాస్త అల్లం ముక్కలు, వెనిగర్ వేస్తే సాఫ్ట్ అవుతుంది. సో వెనిగర్, కాస్త ఉప్పు. ఉప్పు వేస్తే ఏమవుతుంది, రుచి వస్తుంది. ఆ తర్వాత మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్. ఆ తర్వాత కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి దాన్ని. ఆయిల్ హీట్ అవ్వాలి. ఓకే, మనకి తెలిసింది ఏంటి, సీతారాముల కళ్యాణం మనం కంపల్సరిగా ప్రతి ఏటా జరుపుకుంటాం కదండి. సో సీతారాముల కళ్యాణం అంటే చాలా ఫేమస్. అందులో మనకి భద్రాచలంలో చాలా గొప్పగా రాములవారి టెంపుల్లో బాగా జరుగుతుంది. ప్రతి చోట రాములవారి టెంపుల్ ఎక్కడున్నా సరే సీతారాముల కళ్యాణం ప్రతి ఏటా జరుగుతూ ఉంటుంది. అది మనకు పెద్ద పండుగ. కాకపోతే జమ్మూలో వెరైటీగా ఏం చేస్తారంటే, శివరాత్రి టైంలోని జమ్మూకి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఒక ప్లేస్ ఉందటండి, కో కేవ్ అని ఒక ప్లేస్ ఉందంట. అది ఒక గుహలాగా ఉంటుందంట. అందులో పార్వతీ పరమేశ్వరుల విగ్రహం ఉంటుందంటండి. అక్కడ పార్వతీ పరమేశ్వరులకి పూజలే చేస్తారు, అంటే పూజలు చేస్తారు, ఇంకా పెళ్లి కూడా చేస్తారంట శివరాత్రి రోజు. మనం రాములవారి కళ్యాణం చూసాం కానీ శివుడికి కళ్యాణం జరగడం అన్నది నేను ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం వింటున్నాను. శివుడికి పార్వతికి శివరాత్రి టైంలో 3 రోజులు పెళ్లి జరుగుతుందట. చాలా అంగరంగ వైభవంగా ఘనంగా గొప్పగా చేసి ఆ 3 రోజులు ఎంత బాగా రెడీ అవ్వాలో అంత బాగా అందరు రెడీ అవుతారంటే, కొత్త బట్టలు వేసుకొని చక్కగా తల స్నానాలు చేసి హోలీ వాటర్లో అంటే నదిలో మునిగి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని అక్కడ టెంపుల్కి వచ్చి 3 రోజులు పూజలు చేస్తారంట. సో చాలా వెరైటీగా ఉంది కదా, శివుడు పార్వతికి పెళ్లి అని. సీతారాముల పెళ్లి అనేది మనకి బాగా తెలిసిందే, కానీ జమ్మూలో మాత్రం ఇది చాలా ఫేమస్ అంట.
ఓకే, ఆయిల్ హీట్ అయింది. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ పీసెస్ని ఇందులో వేసేసుకో. మటన్ కదా, కుక్ అవ్వడం కాస్త టైం పడుతుంది, అందుకే నేను బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. సో తొందరగా ఫ్రై అయిపోతుంది. కొంచెం వాటర్ కూడా వేసుకుందాం. వాటర్ దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే కాస్త ఉల్లిపాయ ముక్కలు. మనం ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం, దీని తర్వాత వేసుకుంటారు. ఏంటో జమ్మూ వాళ్ళు వెరైటీ. అలాగే టొమాటో ముక్కలు మనసొప్పట్లేదండి టొమాటో వెంటనే వేయాలంటే. నాకు తెలిసి ఉల్లిపాయ బాగా వేగితేనే టొమాటో వేయాలి. కొంచెం వేపుదాం, బాగోకపోతే మళ్ళీ నేను తినాలి. ఓకే, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా, ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకుందాం అంటే పచ్చిమిర్చి వేసుకుందాం. మీరు జమ్మూ కాశ్మీర్ వెళ్లకుండా, డోగ్రా రీజియన్ చూడకుండా, డోగ్రాని కంటికి కనపడేలా ఎంత గొప్పగా వర్ణించి చెప్పాను కదండి. అంతేకాకుండా ఆ క్విజన్లో ఉండే రెసిపీస్ అన్నీ కూడా చెప్పాను. సో ఇంత చెప్పాక మీరు కాస్త టెంప్ట్ అవ్వాలిగా, డోగ్రా రీజియన్ చూడాలి, జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలి అనుకుంటున్నారా? అనుకునే ఉంటారులేండి. కాకపోతే మీ వారికి టైం ఉండాలి, ఆయన తీసుకెళ్ళాలి, అదే కదా ప్రాబ్లం. ఈసారి అడిగి చూడండి, డెఫినెట్గా తీసుకెళ్తారు. నేను మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో ఆయన కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదంటే యూట్యూబ్లోని ఈటీవీ అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వారు ఇంటికి వచ్చాక ఆఫీస్ నుంచి నా ఎపిసోడ్స్ అన్నీ ఒకసారి చూపించేసేయండి. అప్పుడు ఆయనకు అర్థమయ్యి వెంటనే మీకు జమ్మూ కాశ్మీర్కి టికెట్లు బుక్ చేసేస్తారు. ఏమంటారు? ఐడియా బాగుందా? ఇప్పుడు కొంచెం టొమాటోస్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. టొమాటోస్ బాగా ఫ్రై అయితే బాగుంటుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. మరి డోగ్రా రీజన్ వాళ్ళు ఎలా చేసుకుంటారు? ఇలాగే చేసుకుంటారు, కానీ బాగా ఫ్రై చేసుకుంటారు. మూత పెట్టి దగ్గరికి ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి. బాబా అంతా నాదే, ఎందుకంటే నేను కష్టపడి తయారు చేసుకున్నాను కాబట్టి ఫ్లేవర్ కూడా నాదే. టొమాటోస్ కాస్త ఇలా మ్యాష్ చేసుకుందాం. వీళ్ళైతే ఇలానే తింటారు, ముక్కలు ముక్కలు. ఓకే అండి, ఆల్మోస్ట్ డన్, రెడీ. డిష్ అవుట్ చేసుకుందాం. మంచి బౌల్ ఏదైనా తెచ్చుకుంటాను. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. కాంతి కబాబ్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కాంతి కబాబ్ కి కావలసిన పదార్థాలు: మటన్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, వెనిగర్ 2 టీ స్పూన్లు, మటన్ మసాలా 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, సోంపు 1/2 టీ స్పూన్, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, నూనె 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కాంతి కబాబ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఉడికించిన మటన్, జీలకర్ర, సోంపు, ధనియాల పొడి, అల్లం ముక్కలు, వెనిగర్, ఉప్పు, కారం, మసాలా అన్ని వేసి బాగా కలుపుకొని పాన్ పెట్టి నూనె వేసి తర్వాత మ్యారినేట్ చేసిన ఈ మటన్ ని కూడా వేసుకొని కొంచెం నీళ్లు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాంతి కబాబ్ రెడీ. కాంతి కబాబ్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో చూడ్డానికి ఎంత కలర్ఫుల్ గా, బ్రైట్ గా, బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా.
ఇలాంటి తింటే మనం కూడా స్ట్రాంగ్గా అవి దేశభక్తి పెరుగుతుందేమో. ఎందుకంటే డోగ్రా రీజియన్లోని ఇది చాలా ఫేమస్ డిష్ కాంతి కబాబ్. అక్కడ హీరోస్ అందరూ ఇదే తింటారు. సినిమాలో హీరోలు కాదండి, మన రియల్ హీరోస్ అనమాట. అంటే ఇండియన్ ఆర్మీ మిలిటరీకి వర్క్ చేసే వాళ్ళందరూ ఇలాంటి రెసిపీస్ని ఎక్కువగా వాళ్ళు ఇష్టపడి తింటూ ఉంటారంట. అక్కడ పంజాబీస్ కూడా ఎక్కువ అని చెప్పాను కదా. మీరు చూసినట్టుగా అయితే మిలిటరీ, ఆర్మీ, నేవీలో పనిచేసే వాళ్ళు ఎక్కువగా పంజాబీస్ ఉంటారు, సిక్కులు ఉంటారు అనమాట. వీళ్ళందరూ ఆ డోగ్రా రీజియన్లో చాలా మంది ఉండి ఇలాంటి రెసిపీస్ని చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు టేస్ట్ చెప్తాను. స్పైసీగా, సాఫ్ట్గా మటన్ బాగా కుక్ చేసుకున్నాం కదా, కొంచెం లైట్ గరం మసాలా టేస్ట్తో సోంఫ్ జీలకర్ర పంటికి తగులుతూ వట్టి యమ్మీ డిష్ అంటే యమ్మీ డిష్ అండి. నేను కుక్ చేసిన ప్రాసెస్నే వాడండి. అండ్ ఉల్లిపాయలు తర్వాత వేసుకోండి, బాగానే వేగాయి. నేను టొమాటో ఉల్లిపాయను కూడా టేస్ట్ చేశాను, బాగానే ఫ్రై అయ్యాయి. టొమాటో మ్యాష్ అయిపోయేదాకా కాస్త బాగా ఫ్రై చేసుకోండి. ఇది రోటీకి బాగుంటుంది, రైస్తో కూడా బాగుంటుంది. రైస్తో మిక్స్ చేసుకొని కూడా తినొచ్చు. వాట్ ఏ డెలిషియస్ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. సో ఒకవేళ మీరు మిస్ అయినట్టుగా అయితే ఏం చేస్తారు, లాగ్ ఆన్ టు www.youtube.com/ETV అభిరుచి, www.facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడండి. చూసారు కదండి, ఇది వాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. మంచి రెసిపీస్ చూపించాను కదా. ఆరియా ఒకటి, కాంతి కబాబ్ రెండు సూపర్ గా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. రోటీతోని అయితే రెండు బాగుంటాయి, రైస్తో అయితే కబాబ్, కాంతి కబాబ్ చాలా బాగుంటుంది. సో మరి రేపటి ఎపిసోడ్లో మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్.